అభివృద్ధి కార్యక్రమాల్లో రూరల్ నియోజకవర్గం దూసుకుపోతోందని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. రూరల్ మండలం కాతేరు గ్రామంలోని మిలిటరీ కాలనీ, రావుగారి బిల్డింగ్ ప్రాంతాల్లో 80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీలకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం 1.80 కోట్ల వ్యయంతో కాతేరు, వెంకట్ నగరం గ్రామాల పరిధిలోని ప్రశాంతి నగర్, దాసరి నగర్, గ్యాస్ గోడౌన్ ఏరియా, తిరుమల స్కూల్ రోడ్, వేణుగోపాలపురం ప్రాంతాల్లో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే గోరంట్ల ద్విచక్ర వాహనంపై కాతేరు, వెంకట్ నగరం గ్రామాల్లో పర్యటించి ప్రజలను నేరుగా కలిసి కూటమి ప్రభుత్వ పాలనపై వారి అభిప్రాయాలు, స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక మహిళలు ఆయనకు ఘన స్వాగతం పలికి ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తవుతున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాతేరు, వెంకట్ నగరం గ్రామాల్లో రుడా, ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో 2.60 కోట్ల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు, డ్రైనేజీల నిర్మాణ పనులకు శంకుస్థాపనతో పాటు ప్రారంభోత్సవం నిర్వహించామని తెలిపారు. కాతేరు గ్రామంలో ఇప్పటికే ఎక్కువ శాతం పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. రాబోయే పుష్కరాల నాటికి కాతేరు, కొంతమూరు రోడ్డును సెంటర్ లైటింగ్ తో వెడల్పు చేసి డబుల్ రోడ్డుగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని, అలాగే పేపర్ మిల్ నుంచి గామన్ బ్రిడ్జ్ వరకు రహదారిని విస్తరించేందుకు కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలకు మించి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సునీల్ ఆర్మస్ట్రాంగ్, నియోజకవర్గ పరిశీలకులు శ్రీనివాస్ యాదవ్, గంగిన హనుమంతరావు, నున్నా కృష్ణ, గంగిన రంగయ్య చౌదరి, యానాపు యేసు, మద్దామణి, గంగిన జాహ్నవి, కురుకురి కిషోర్, దాసరి భూషణం, ఈదల రాఘవబాబు, పంచాయతీరాజ్ డిఈ రామకృష్ణ, ఏఈ సంపత్ కుమార్, పంచాయతీ కార్యదర్శి రాధాకృష్ణతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. మ్యాక్సిమం వర్క్స్ అని కంప్లీట్ చేస్తూ ఉన్నాం. రేపు పుష్కరాల నాటికి కాతేరు, కొంతమూరు రోడ్డును వైడెన్ చేయాలనే నిర్ణయంలో ఉన్నాం. దాన్ని డబుల్ రోడ్ చేయాలని, అలాగే కొత్తగా ఏదైతే పేపర్ మిల్ దగ్గర నుంచి గామన్ బ్రిడ్జి దాకా కూడా రోడ్డును వెడల్పు చేసే కార్యక్రమం త్వరలో మొదలవుతుంది. ఇప్పుడే సోదరులు చెప్పిన ఒక రోడ్డు ఏదైతే ఉందో హైవే నుంచి డౌన్ స్ట్రీమ్ కాతేరు వైపు వచ్చే రోడ్డు కూడా ఒకటి చూపించారు. దాన్ని కూడా కంప్లీట్ చేసి ఏదైతే టన్నెల్ ఇరుగ్గా ఉందో ఆ టన్నెల్ దగ్గర ఇబ్బంది లేకుండా చేయడం కోసం ఒక కార్యక్రమం తీసుకుంటాం. ఒక సంవత్సరంలో ఎంఎన్ఆర్జీఎస్ కింద జల్ జీవన్ మిషన్ కార్యక్రమం కింద ఇవాళ 196 కోట్ల రూపాయలు మనకు శాంక్షన్ అయింది. దానిలో బాగా వెంకటనగరం, కాతేరు, కొంతమూరు, తొర్రేడు ఈ ప్రాంతానికి కూడా ఇంటింటికి ఉచిత కుళాయి వేసే కార్యక్రమం అమలవుతుంది. స్కీమ్ మొదలైంది. ఒక సంవత్సరం పడుతుంది. ఈ కనుక కంప్లీట్ అయ్యి గోదావరి నీళ్ళు బోర్ల మీద ఆధారపడకుండా ఇంటింటికి గోదావరి నీరు ఇవ్వాలనే లక్ష్యంలో ఈ కార్యక్రమం అవుతుంది. శుద్ధి చేసిన నీరు ధవళేశ్వరం ఇంటేక్ పాయింట్ దగ్గర నుంచి తీసుకొని బొమ్మూరులో ఫిల్టరేషన్ చేసిన తర్వాత ఈ ప్రాంతానికి అంతా సప్లై చేసే కార్యక్రమం అమలు చేస్తున్నాం. ఇప్పటికీ అనేక రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతుంది. శివారు ప్రాంతాలు కూడా రోడ్లు వేస్తున్నాం. ఇవాళ వెంకటనగరంలో కూడా ఇవాళ చాలా భారీగా కార్యక్రమాలు మనం చేర్పించాం. ఎప్పటి నుంచో కోరికలు, ఇవాళ సమస్యలు ఉన్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ, ఇవాళ మెయిన్ డ్రైన్ కూడా దాదాపుగా 1,20,00,000 రూపాయలతో మెయిన్ డ్రైన్ కూడా చేస్తున్నాం రెండు పక్కల. దాన్ని కూడా ఎప్పుడైతే చేసామో ఈ మురుగునీరు పారుదల వ్యవస్థ మెరుగుపడుతుంది. కొంతమూరులో 12 కోట్ల రూపాయలతో పనులు చేస్తున్నాం. అది కూడా పెండింగ్లో ఉన్నాయి. కొన్ని వర్క్లు రాబోయే 1 వీక్లో కంప్లీట్ చేసి ఈ డ్రైనేజ్ వ్యవస్థ, అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను సరిచేసే లక్ష్యంలో కార్యక్రమం తీసుకున్నాం. కొంతమూరులో కూడా మెయిన్ డ్రైన్లు 2-3 డ్రైన్లు, పెద్ద డ్రైన్లు ఉన్నాయి. ఒక 6 కోట్ల రూపాయలు దానికి వెచ్చిస్తూ ఉన్నాం. అభివృద్ధిలోనే ఇవాళ కడియం మండలంలో కావచ్చు, రూరల్ మండలంలో కానీ భారీ ఎత్తున కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఏనాడు లేని కార్యక్రమాలు నడుస్తున్నాయి. రాజమండ్రి నగర పరిధిలో కూడా వార్డులో కొన్ని డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా సరి చేయాల్సిన అవసరం ఉంది. ఒక భారీ ప్రాజెక్ట్ టేకప్ చేసి గోదావరి కాలుష్యాన్ని తగ్గించే యత్నంలో మేము కార్యక్రమం తీసుకున్నాం. ఏదైతే గోదావరిలో మురుగునీరు వెళ్లకుండా చేయడం కోసం ఒక 1,450 కోట్ల రూపాయలతో కేంద్రం నేషనల్ రివర్ కన్జర్వెన్సీ కింద శాంక్షన్ చేయమని అడుగుతూ ఉన్నాం. అది కూడా వస్తే అసలు గోదావరిలోకి నగర ప్రాంతంలోని మురుగు జారకుండా చేసేదానికి, శుద్ధి చేసి కిందకు పంపించేదానికి అవకాశం వస్తుంది. ఆ వైపు కూడా దృష్టి సారిస్తున్నాం. ఒక బైపాస్ రోడ్ నిర్మాణం కూడా టేకప్ చేయాలి.